దేవగణార్చిత సేవితలింగం భావయ భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం. క్రోధస్వరూపుడైనటువంటి రుద్రుణ్ణి శాంతంగా మార్చుకున్నాం మనం. మనకు ఏ దేవతలను కూడా క్రోధంతో ఎక్కువసేపు చూడలేం. నరసింహస్వామిని కూడా లక్ష్మీ నరసింహస్వామిగా మార్చేసుకున్నాం మనం. ఇలా దేవతలందరినీ అలా చేసుకునేటువంటి శాంత స్వభావం కలిగినటువంటి జాతి హిందూ జాతి. అలా అవసరమైనప్పుడు రుద్రయాగం, మామూలుగా అయితే అభిషేకం చేస్తారు, అన్ని కష్టాలు శాంతించడం కోసం, అభిష్ట సిద్ధి కోసం అని చెప్పి రుద్రయాగం చేయటం ఉన్నది. దేవతలు ఋషులు ఎందరో రుద్రయాగాలు చేశారు. భాగవతంలో నందుడు రుద్రయాగం చేశాడు. అడవిలోకి పోయినటువంటి గోపకులు గోవులు కూడా వ్యాధిగ్రస్తములై ఉంటే అందరూ కూడాను రోగగ్రస్తులైపోయినారు. కారణం ఏమిటో తెలియటం లేదు. అప్పుడు రుద్రయాగం చేయించాడు. రుద్రయాగం చేయిస్తే యజ్ఞం చేసినటువంటి బ్రాహ్మణులలో ఒక అతనికి ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చి, నేను రుద్రుడు పంపిస్తే వచ్చాను, నేను ప్రమథుణ్ణి, మీ వ్యాధులకు కారణం ఇది. అడవిలో ఒక విషవృక్షం ఉన్నది, అక్కడ రాక్షసుడు ఆవేశించున్నారు. ఆ చెట్టును కనుక కొట్టేస్తే దానిలో నుండి వస్తున్న విషవాయువుల వల్ల ఇన్నాళ్ళు మీ వాళ్ళందరికీ కూడాను రోగములు వచ్చినాయి, దాన్ని నరికి తగలబెట్టేసేయండి అన్నారు. అలా రుద్రయాగం చేసినందువల్ల వచ్చినటువంటి కష్టాలకు మూలం తెలుసుకోగలిగారు. యజ్ఞం చేస్తే దేవతలు ప్రసన్నులై కావలసినటువంటివి ఇస్తూ ఉంటారు. ఇలా రుద్రయాగం చేయటం అనేటువంటిది ఎంతకాలం నుంచో ఉన్నది మనకు. అలా ఈ దేశంలో రుద్రయాగం, చండీయాగం ఇవన్నీ కూడా చేయటం, దానివల్ల సత్ఫలితాలు పొందటం ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. కాగా రుద్రుడికి సంబంధించినటువంటి విశేషాలు, కథలు పురాణాలలో అసంఖ్యాకంగా ఉన్నాయి. శివభక్తుల యొక్క కథలు దక్షిణ దేశంలోనైతే ఉత్తర హిందూస్థానంలో హిమాలయాలలో శివుడు ఉన్నాడు. అసలు కైలాస పర్వతం ఉన్నది హిమాలయాలలో. కైలాస పర్వతం అంటే దివ్యలోకాలలో ఉన్నటువంటి కైలాసానికి ప్రతీక ఇది. దీని మీద పరమేశ్వరుడు ఉంటాడు. అందుకే కైలాస పర్వత శిఖరం దాకా ఎవరు ఎక్కరు, ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటిది అది. శివశరీరం ఎక్కకూడదు అని ఏదో కొంత దూరం వరకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేస్తుంటారు. కైలాస పర్వతానికి ప్రదక్షిణం చేయటాన్ని దక్షిణ దేశంలో ప్రదక్షిణ అంటే, ఉత్తర హిందూస్థానంలో పరిక్రమ అని అంటారు. ఆ పరిక్రమ చేస్తుంటారు. అది అన్ని మతాలలోనూ ఉన్నది. బౌద్ధ మతంలో కూడా కైలాస పర్వతానికి పరిక్రమ చేసి కైలాసాధిపతి బుద్ధుడు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. ఆ బుద్ధుడిని తలుచుకొని ప్రదక్షిణం చేస్తే అన్ని పాపాలు పోతవి అని చెప్పి, ఆ మంచులో చలిలో ప్రదక్షిణాలు చేయలేనటువంటి వాళ్ళు కొంతమంది ఇతరుల చేత ప్రదక్షిణాలు చేయించి ఆ ఫలితాన్ని తమకు ధారపోయించుకుంటూ ఉంటారు. అది కూడా బౌద్ధ మతంలో బాగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా కైలాస పర్వతం అది హిమాలయ పర్వతాలలో శివుని యొక్క స్వరూపంగా, శివుడు నివసించేటువంటి ప్రదేశంగా చెప్పబడింది. అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. భారతంలో పాండవులు కౌరవులను జయించటం కోసం అని చెప్పి శివుడి యొక్క అనుగ్రహం లేకపోతే పాండవులను కౌరవులను జయించలేము అని చెప్పి కైలాస పర్వతం దగ్గర అయితే శివుడు ఉంటాడు, ఆయన దర్శనం చేసుకోండి అని ఒక మహర్షి వాళ్లకు సూచన ఇచ్చాడు. అక్కడికి వెళ్ళారు. శివుడు కనపడలేదు. శివుడు కనపడకపోతే ఏం చేయాలో తోచలేదు. అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక మహర్షిని ప్రార్థించారు. అయ్యా, శివ దర్శనం కోసం వచ్చాం మేము ఇట్లా ఫలానా వాళ్ళము, పాండవులము, ధర్మచ, భీమ, అర్జున, నకుల, సహదేవులం మేము, మాకు శివుడి యొక్క దర్శనం కలిగేటువంటి అవకాశం తెలియజేయండి అంటే ఆయన అన్నాడు, శివుడు అంత తొందరగా కనపడడు, కానీ మీరు మంచివాళ్ళు, ధర్మాత్ములు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. అదిగో అటువైపు నుంచి చూడండి, ఆవులు ఎద్దులు కలిసినటువంటి పెద్ద గుంపు వస్తున్నది. ఆవుల గుంపు, ఎద్దులు అన్నీ ఉన్నాయి దాంట్లో. అందులో ఒక వృషభంలో శివుడు ఉంటాడు. మీరు కనుక్కొని ఆయనకు నమస్కారం చేస్తే మీకు శుభం జరుగుతుంది అన్నాడు. ఎట్లా కనుక్కోవటం? కొన్ని వందల ఆవులు ఉన్నాయి, కొన్ని వందల ఆబోతులున్నాయి, ఎడ్లున్నాయి, కనుక్కోవటం ఎట్లా? అప్పుడు భీముడు ఒక ఉపాయం చెప్పేట. ఇక్కడ ఇవి నడుస్తూ ఉన్నాయి, ఒక చోట దోవ చాలా ఇరుగ్గా ఉన్నది, అటు ఇటు చిన్న శిఖరంలాగా ఉన్నాయి, గుట్టలాగా. ఈ సందులో పోతూ ఉంటే
నేను నా శరీరాన్ని పెంచి అటొక కాలు ఇటొక కాలు పెడతాను, ఈ 2 కాళ్ళ కింది నుంచి అన్ని జంతువులు వెళ్తాయి, శివుడు పరమేశ్వరుడు నా కాళ్ళ కిందిగా పోతాడా? పోడు. కాబట్టి పోనీ వృషభం ఏదో దాన్ని కనుక్కుందాము దాన్ని బట్టి అన్నట్ట. అట్లనే అన్ని ఆవులు వెళ్ళినాయి, అన్ని ఆబోతులు వెళ్ళినాయి, ఒక పెద్ద ఆబోతు మాత్రం పోకుండా అక్కడ నిల్చున్నది. అప్పుడు ఆయనే మహేశ్వరుడు అని కనుక్కొని ఆయనకు నమస్కారం చేసి కాళ్ళ మీద పడి పూజిస్తే ఆయన ఆశీర్వదించాడు అని కైలాస పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి కథలలో మనకు చెప్పబడుతూ ఉన్నది. అలానే అటు హిమాలయాలలో కైలాస పర్వతం మీద ఉన్నట్టుగానే అక్కడ మహర్షులెందరో శివుని గురించి తపస్సు చేశారు. రావణాసురుడు అక్కడే తపస్సు చేశాడు. డిమ డిం డిండిమ మంత్రబీజరుతులుడ్డీనంబుగా శంభుశైల మహాకందరముల్ ప్రతిధ్వనులు సల్పన్ రావణ బ్రహ్మ పూర్వము కావించెను ఘోర వీరతపము ఆ రక్షస్థలింజేసే అట్లమితాభుండగు పద్మ సంభవుడు నేనా రీతి నాశించదన్ అని చెప్పాను ఒకసారి. రావణుడు తపస్సు చేసినటువంటి చోటు ఉన్నది అక్కడ. మానస సరస్సు ఉన్నది కైలాస పర్వతం దగ్గర. ఆ మానస సరస్సు దగ్గరికి పూర్ణిమ నాడు దేవతలు వస్తూ ఉంటారు. అక్కడ తెల్లవారుజామున ఉండి చూస్తుంటారు చాలామంది యాత్రికులు. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి పడుతున్నట్టుగా ఉంటుంది పూర్ణిమ నాడు. మిగతా రోజుల్లో ఆ దృశ్యం కనపడదు. ప్రతి నక్షత్రము ఒక దేవత. అది చాలా స్పష్టంగా చూడటం ఆనందించటం జరుగుతూ ఉంటుంది. ఆ మానస సరస్సులోనే కొంత దూరం దాని పాయ వెళ్ళినటువంటి చోట కొంచెం దూర ప్రదేశంలో అక్కడ రావణాసురుడు తపస్సు చేశాడు. దానికి రక్షస్థల్ అని పేరు. రాక్షసులు తపస్సు చేసిన చోటు కాబట్టి అక్కడికి యాత్రికులు మామూలుగా వెళ్ళరు, స్నానం చేయరు అక్కడ. ఇక్కడ మామూలు మానస సరస్సు కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరస్సులోనే స్నానాలు అవి చేస్తుంటారు, తీర్థ విధులు నిర్వర్తిస్తుంటారు. అలా శివునికి సంబంధించినటువంటి తపస్క్షేత్రాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. దేవగణార్చిత సేవిత